సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని జనాంగమైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యం 7వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. జాగ్రత్తగా బైబిల్ ఉన్న వాళ్ళకి తీసి చూడండి. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఎవడును మిమ్ముని మోసపరిచేటట్టుగా అవకాశం ఇవ్వబాకండి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన ప్రస్తావన ఏమిటంటే, అట్టి వారితో మీరు పాలిభాగస్తులుగా ఉండబాకండి. సహజంగా మనం అంతా కలిసి తిరగడానికి ఇష్టపడతాం, కలిసి జీవించడానికి ఇష్టపడతాం. దేవుడు కూడా మనిషిని సంఘజీవిగానే చేశాడు. అయితే ఆధ్యాత్మికమైన జీవితంలో కొంచెం మెళుకు కలిగి మనం ప్రవర్తించాలట. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. ఎవరు వారు? ఎట్టివారితో మనం కలిసి ఉండకూడదు. అట్టి వారితో మీరు పాలిభాగస్తులు కాకండి అనే మాట వినబడుతుంది. కనుక ప్రభువు రాకడగా సిద్ధపడుతున్నా, మెళుకు కలిగిన ఆత్మలో సాగాలని ఆరాటపడుతున్నా, ప్రభువు ఇచ్చే దివ్యమైన సందేశం ద్వారా దిద్దబడుతున్నా, ఆయన రాకడ ఎప్పుడో అంటూ మనసారా పాడుకుంటూ ఎదురు చూస్తున్న సహోదరి సహోదరులారా, ఈ శుభవేళ మీకు నేను చెప్పగలిగిన మాట, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చేసుకోనండి అనే మాట వినబడి, అట్టి వారికి మీరు పాలిభాగస్తులు కాకుండా దూరంగా ఉండండి. చదవండి 11వ వాక్యం. అదే అధ్యాయం 11వ వాక్యంలో కూడా చక్కని మాట రాయబడిందిగా, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక మీరు నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై ఉన్నది. మీరు బాగా జాగ్రత్తగా వింటే అక్కడ రాయబడిన చక్కని మాట ఏమిటంటే, అట్టి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటూ చాలా తేటగా వివరంగా చెప్పాడు కదా. అందులో చక్కని మాట రాయబడింది. ఏమని రాయబడింది? నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయుండక వారిని ఖండించుడి. మొదటేమన్నాడు అని మనం గమనిస్తే, అట్టి వారితో మీరు ఏకం కాకండి అన్నాడు. ఎవరయ్యాట వాళ్ళు అంటే, నిష్ఫలమైన అంధకార క్రియలు. మనం క్రియ చేస్తాం,
దానికి ఫలితం ఉంటుంది. నిష్ప్రయోజనంగా ఏ పని చేస్తామా? ప్రయోజనం లేని పని ఎవ్వరూ చేయలేరు. అది వ్యాపారమైనా వ్యవసాయమైనా మరో కార్యక్రమమైనా నిష్ఫలమైన కార్యక్రమం చేయం. కానీ బైబిలు చాలా తేటగా చెప్పే 2 పదాలు ఏమిటంటే, ఒకటట ప్రయోజనకరమైన క్రియలు, రెండోదట నిష్ప్రయోజనమైన క్రియలు. ప్రయోజనకరమైన క్రియలు ఉన్నాయే అవి వెలుగు క్రియలు అని రాయబడింది. నిష్ప్రయోజనమైన క్రియలు ఉన్నాయే అది అంధకార క్రియలు అని రాయబడింది. అంటే ఇప్పుడు క్రియ అంటే పని అని తెలుసు. మీరు వ్యవసాయం చేసినా, ఇల్లు కట్టినా, మరో పని చేసినా, వంట చేసినా, ఏం చేసినా దాని ఫలితం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. భక్తి జీవితంలో ప్రయోజనం లేని చీకటి కార్యాలు కొంతమంది చేస్తారట. వాళ్ళకి ఎంతకాలం పరిగెత్తిన ప్రయోజనం ఉండదు. ఎందుకు పరిగెత్తున్నట్టు, ఎందుకు ప్రయాసపడుతున్నట్టు? అందుకే కదా పౌలు కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో చివరలో రాస్తూ అంటాడు కదా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాలేదని గమనించండి. మరి నిష్ప్రయోజనమైన కార్యాలు చేసే క్రైస్తవులు కొంతమంది మనలో ఉంటే అది దిద్దుకోవడానికే పరిశుద్ధాత్మదేవుడు రాశాడు. బోధిస్తున్న నేనైనా వింటున్న మీరైనా మనం నిష్ప్రయోజనమైన దాని కొరకు ప్రయాసపడుతున్నామా? ఓసారి అంటే చిన్న పిల్లోడు సముద్రం వారం నిలబడి అంత గొయ్యి తీసి ఆ సముద్రంలో నీళ్లు తీసుకొచ్చి ఇందులో పోస్తా ఉన్నాడు చిన్న స్పూన్తో. అక్కడ ఒక వ్యక్తి దగ్గరగా వచ్చి, ఏమైనా ఏం చేస్తున్నావు అంటే, ఆ సముద్రంలో నీళ్ళన్నీ గోతులో పోయిపోతున్నాను అన్నాడట. పక్కును నవ్వాడట. అంటే అర్థం ఏమిటంటే, పిల్లవాడికి తెలిసింది ఏమిటంటే, సముద్రాన్ని నేను ఈ నీళ్ళల్లో ఈ గుంటలో పెట్టగలను అని. ఒకవేళ ప్రయత్నం చేస్తే నిష్ప్రయోజనమేగా. మరి భక్తిపరమైన జీవితంలో కూడా కొన్నిసార్లు చేయాల్సింది చేయకుండా, దేవుని చిత్తం చేయకుండా, దేవుని ఆలోచనకు అప్పగించుకోకుండా మనం చేసేది చివరికి నిష్ప్రయోజనమైతే అది చాలా బాధాకరం అనిపిస్తుందిగా. మీకు ఇంకా అర్థం అవ్వాలి అనుకుంటే యేసు ప్రభు ఒక దినాన వాళ్ళతో చెప్పారు. ఏమని? మీరెవరో నాకు తెలియదు కదా. అయ్యా, మేము తెలియకపోవడం ఏంటండి, మీ పని మీదే ఉన్నాంగా. అయినా మీరు నా పని మీద ఉన్నట్టుగా నాకు ఎప్పుడూ తెలియదు. మీరు చేసినవన్నీ నిష్ప్రయోజనమైనవి. అంటే దయ్యాలు వెళ్ళగొట్టడం, సువార్త చెప్పడం, మందిరాలు కట్టడం నిష్ప్రయోజనం కాదుగా. అసలు నేను నా చిత్తమే తెలియకుండా నిష్ప్రయోజనమైన కార్యాలు మీరు చేశారు, మిమ్మల్ని నేను ఎరగను అంటూ నెమ్మదిగా తలుపు వేశాడు. తర్వాత వేదనకరమైన పరిస్థితి మిగిలింది. ఎందుకు ఈరోజు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, మీరు వారు ఇలాంటి కార్యాలు చేసే వాళ్ళకి పాలిభాగస్తులుగా ఉండకుండా వేరుగా బ్రతకండి, ప్రత్యేకపరచబడండి, జాగ్రత్త. అట్టి వాటి క్రియలు ఖండించండి. ఈరోజు ఈ మాటలు విన్న సహోదరులారా, ఒక క్షణం ఆగి, నేను ప్రయోజనకరమైన వెలుగు కార్యాలు చేస్తున్నానా, నిష్ఫలమైన నిష్ప్రయోజనమైన అంధకార క్రియలు చేస్తున్నానా? పరిశుద్ధ గ్రంథములో మీరు ప్రతి చోట రాజుల చరిత్ర కానీ, దినవృత్తాంతాల గ్రంథం కానీ మీరు చదువుకుంటూ వెళితే నిష్ప్రయోజనమైన కార్యాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత వాళ్ళకి ఏమీ దక్కలేదట, ఏమీ ముట్టలేదట. మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి వాళ్ళు గతాన్ని తొంగి చూడండి, గుండె మీద చేయి పెట్టుకోనండి, ఆలోచనకు రావాలి. నేను నిష్ప్రయోజనమైన క్రియలు చేస్తున్నానా, ప్రయోజనకరమైన క్రియలు చేస్తున్నానా? ఒకవేళ చీకటి కార్యాలు చేసేవారితో ఏకమై నాకు కానీ, నా ఆత్మకు కానీ, నా కుటుంబానికి క్షేమం కలిగిన కార్యాలు, వాక్యానుసారమైన కార్యాలు నేను చేయకపోతే నా బ్రతుకు ఒక రోజున వ్యర్థమే కదా అని ఆలోచించి అట్టి క్రియలు చేసే వాళ్ళ మధ్యలో నుంచి వేరవ్వాలి. వాటిని ఖండించండి అన్నాడు. వారితో పాలుభాగస్తులు కాకండి అన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలోకి వెళదాం. 22వ వాక్యం ఒక్కసారి చూడండి, ఏం రాయబడిందో. మునుపటి ప్రవర్తన విషయములోనైతే ప్రవర్తన విషయములో అయితే మోసకరమైన దురాశలను చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన. మాట చెబుతానండి, ఎవరితో మనం పాలుభాగస్తులం కాకూడదు. మొదటి మాట, నిష్ప్రయోజనమైన అంధకార క్రియలు చేసే వారితో మనం పాలుభాగస్తులు కాకూడదు. అంటే అర్థం ఏమిటంటే, దేవునికి ఇష్టమైనది చేయాలి తప్ప దేవునికి ఇష్టం లేని చేయకూడదు.
బైబిల్ అన్న మాట ఏమిటో తెలుసా? వీళ్ళ నా దగ్గరకు వస్తున్నారు, వారి హృదయం దూరంగా ఉంది, అయినా మీ బలులు నాకు ఎక్కసమయ్యాయి, మీ అర్పణ యందు నాకు సంతోషం లేదు, మీ ప్రార్థన చూసినప్పుడు నేను ముఖం తిప్పుకుంటున్నాను. అంటే నిష్ప్రయోజనమైన కార్యాలే ఇది. ప్రార్థనే చేశారు, బలుడే అర్పించారు, సమీపంగా మందిరానికే వచ్చారు, కానీ వాళ్ళ హృదయం దూరంగా ఉంటూ అంధకార క్రియలతో ఏకమవడం వలన అర్పణేమో ఎక్కసమైందట, వాళ్ళ ప్రార్థన ఏమో చూడకుండా కన్నులు మూసుకున్నాడట, వాళ్ళు చేసే క్రియలు అసహించుకున్నాడట. కనుక మొదటిది వెలుగు క్రియలు మనం చేయాలి, చీకటి క్రియలు నిష్ప్రయోజన క్రియలు చేయకుండా మొదలు జాగ్రత్త పడాలి. రెండో మాట ఏమిటో తెలుసా? ఇక్కడ చక్కగా రాశాడు. అదేమిటంటే మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాలోచనలు. మునుపటి ప్రవర్తనని వదిలిపెట్టొచ్చుగా, దానికి వివరణ ఇచ్చాడు. ఏమనిచ్చాడు? మోసకరమైన దురాశ. అంటే ఆశ వేరు, అందరికీ ఆశలు ఉంటాయి, ఆశలు నెరవేరాలని ప్రార్థన చేస్తాం, కొంతమందికి దురాశలు ఉంటాయి. ఆ దురాశలో కూడా మోసపూరితమైన ఆలోచనలు కలిగి ఉంటాయి. చిన్నప్పుడు కథ విన్నాం కదా, దురాశట రోజు బంగారు గుడ్డు పెట్టే బాతుని కోస్తే అన్నీ దక్కుతాయని దురాశ పడ్డాడు, సమస్తాన్ని కోల్పోయాడు. అంటే ఆశ వేరు, దురాశ వేరు. దీనిలో కూడా మోసం ఉంటుందట. మోసం అంటే యాకోబు దగ్గరికి వెళితే తాను ఎంతసేపు దీవెనలు కోరుకున్నాడు కానీ సరి అయిన మార్గంలో వెళ్ళలేదుగా. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, అన్నీ చేసి పేరు కూడా అబద్ధం చెప్పి రాబట్టవలసినన్ని దీవెనలు రాబట్టాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, దీవెనలు వస్తాయి, రావని నేను అంటల్లా. మన దేవుడు ఎవరంటే దీవించేవాడు. కానీ నీ దీవెనలు వంకర దారిని వచ్చాయా, తిన్నగా వచ్చాయా? మోసపూరితంగా ప్రయత్నం చేశాడు, దీవెనలు తెచ్చుకున్నాడు. నాకెందుకు ఆ చరిత్ర చదివినప్పుడల్లా కొంచెం బాధ అనిపిస్తుంది. ఆశలు నెరవేరే తండ్రి మనసారా దీవించాడు, కానీ తన జీవితంలో ఒక్క దీవెనైనా సంతోషంగా అనుభవించాడా? నేననడం కాదు, ఆయనే అన్నాడు, అయ్యా బతికాను చాలా కాలం, అంతా బాధలమయమే, నేను నిజంగా బతికి క్షేమంగా బతికింది ఈ 4 రోజులేగా అంటూ తన యొక్క బాధ అంతా ఒక రోజున రాజు సమక్షంలో చెబుతూ వచ్చాడు. ఇంటి పట్టున లేడా? ఆ అడవిలోకి వెళ్ళి మందల దగ్గర నిద్రపోయేవాడా? ఇంట్లో చూస్తే ప్రేమ కరువైపోయిందా? యాకోబు జీవితంలో అంతా మారక వ్యాపారం అయిపోయిందా? వేసిన అడుగంతా బాధాకరం, ఏ రోజు చూసినా ఏదో రకమైన ఏడిపే. పిల్లలను చూస్తే ఆ కొడుకును చూసి ఏడ్చాడు. తీరా ఒక్కగాను కూతురని గారాల పట్టి అనుకుంటే ఆ పిల్లల గురించి ఏడుస్తూ వచ్చాడు. మరి అడ్డంగా సంపాదించే మోసకరమైన దురాలోచనల ద్వారా సాధించింది ఎంతవరకు ఉపయోగపడింది? తర్వాత 21 సంవత్సరం పాటు శ్రమలమయమైపోయింది. దేవుడు కనికరించేవాడు గనక మళ్ళొక్కసారి పిలిచి నా మాట విను, వెనక్కి తిరిగిరా అన్నాడు. ఆ తదుపరి తన జీవితంలో దుఃఖాన్ని దిగమింగలేకపోయాడు. యోసేపు రాజు అయిన తర్వాత ఆ వార్త విన్నాక నెమ్మది పడిందే తప్ప ఈ రోజున ప్రాచీన స్వభావంలో దురాశలను, ఆ దురాశలతో కూడా మోసపరిచే ఆత్మలతో మనం సాగితే ఎంత మూటగట్టినా అంతమంది ఉంది, కానీ ఏడుపు తగ్గలేదుగా. అంతమంది కొడుకులు ఉన్నారు, జీవితం అంతా రొమ్ములు పట్టుకుని ఏడ్చాడుగా. జీవితం అంతా అయిపోయినాక భార్య చనిపోతే వేదన పడుతూనే ఉన్నాడుగా. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండగా మనం ఇట్లాంటి వంకరమైన, ఓ రకంగా చెప్పాలంటే మోసపూరితమైన దురాశ సంబంధమైన ఆలోచనలతో మనం నడిస్తే ప్రమాదం గనక అట్టి వారు సంఘంలో ఉన్నా వెలపటున్నా వారితో మీరు విజ్జోడుగా ఉండకుండా వారికి దూరం అయిపోండి. అట్టి వారితో మీరు పాలి భాగస్తులు కాకూడదు. 3వ మాట చెబుతాను. మొదటిది నిష్ప్రయోజనమైన వ్యర్థమైన క్రియలు దూరంగా ఉండాలి, నిష్ప్రయోజనమైన చీకటి కార్యాలు మానాలి. రెండవది దురాశతో ఉన్న మోసపూరితమైన ఆలోచనలతో నడవటం, అట్టి వారితో ఏకం కాకుండా ఉండాలి. 3వ మాట చెబుతాను. 5వ అధ్యాయము 6వ వాక్యం. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. అదేంటది? వ్యర్థమైన మాటల్లో కూడా భక్తులు మోసపోతారట. సాతాను మోసపరిచను అంటే బాగుండు, అది మనకు తెలుసు. జాగ్రత్త, సాతాను తెలియగలడు, వాడు నిన్ను మోసం చేస్తాడు అంటూ సేవకుడైనా పక్కన వాళ్ళైనా సలహా చెబుతారు. కానీ ఇక్కడ జరిగిన మోసం ఏమిటో తెలుసా? వ్యర్థమైన మాటల వలన మీరు మోసపోతున్నారు.
అంటే ఇటు వారికి మీరు పాలుభాగస్తులైతే మీ ఆత్మ కృషిస్తుందిగా. వ్యర్థమైన మాటలు అనేది మనకు పెద్దగా దాని గురించి అనుభవం ఉండదే, కానీ మామూలే కదా, సాధారణమైన మాటలేగా, కాసేపు నవ్వుకునే మాటలేగా అనుకుంటాం. అది పుండుతో సమానమట, కొరుకుడు పుండుతో సమానం. అందుకే అక్కడ అంటాడు కదా, వ్యర్థమైన మాటలు వలన ఎవడు మిమ్మును మోసపరచనీయకుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీద వ్యభిచారం చేశారు, ఉగ్రత వచ్చింది అని రాయలే అక్కడ. బాగా ఆలకించండి. భయంకరంగా నరుడు చంపారు, వీళ్ళకి ఉగ్రత వచ్చింది అని రాయల. వ్యర్థమైన మాటల వలన మీరు మోసపోతారేమో, అట్టి క్రియలు చేసే వారికి ఉగ్రత నెత్తి మీదే ఉంది. అంటే దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. నా రక్తం ద్వారా కడగబడిన సహోదరి సహోదరులారా, నా బిడ్డలారా, మీరు ఇప్పుడు దేవుని ఉగ్రతను మూట పట్టుకుంటారా? నా మాట విని ఉగ్రత రాకుండా ఉండాలి అనుకుంటే ఆ వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళని కత్తిరించి వాడితో పాలుభాగస్తులు కాకుండా మీరు జాగ్రత్త పడవచ్చుగా. దేవుడు ఎంత తేటగా చెబుతున్నాడండి. మన కొరకు రక్తం కార్చిన వాడు నిబంధన నియమించాడు, మన కొరకు రక్తం కార్చిన వాడు మార్గం సిద్ధపరిచాడు, మన కొరకు రక్తం కార్చిన వాడు ప్రణాళిక నెరవేరుస్తూ ఉన్నాడు. ఏదో గుడికి వెళ్ళి వాక్యం విన్నాం, ప్రార్థన చేసాం, అందరికంటే కొంచెం నీతిగానే ఉన్నాం, మానక దైవ కార్యాలు చేస్తున్నాం అని అనుకోవడానికి ఓ నామకార్థ క్రైస్తవులుగా ఉండడానికి మనల్ని పిలవల. మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం యేసు ఎలా ఉన్నాడో అలాగే ఒక దినాన కనబడాలి. దేవునికే మహిమ కలుగునగాక. అలాంటి అనుభవం కలగాలి అనుకుంటే శరీరంలో ఉండగానే, జీవితం కొనసాగుతుండగానే ఎవరితో పాలుభాగస్తుడు అయి ఉండాలి, ఎవరితో పాలుభాగస్తుడు కాకూడదు. ఎవరి విషయంలో దూరంగా ఉండాలి, ఎవరి విషయంలో ఐక్యతగా ఉండాలి. ఇది ఇంత తేటగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. మీకు ఇంకొక మాట కూడా చెబుతా. నేను మాటి జ్ఞాపకం చేసేది ఏంటంటే, మీ మనసులో పడాలి అని, నిష్ప్రయోజనమైన అంధకారకులను పాలుభాగస్తులు కాకుండా ఉండండి. రెండవది, మోసపూరితమైన దురాలోచనతో ఉన్న వారితో పాలుభాగస్తులు కాకండి. మూడవది, వ్యర్థమైన మాటల ద్వారా మీ భక్తిని నాశనం చేసి ఉగ్రత తెచ్చే వాళ్ళకు దూరంగా ఉండండి. నాలుగో మాట, యోబు గ్రంథం చాలా తేటగా రాయబడిన 24వ అధ్యాయం 13వ వాక్యం. వెలుగు మీద తిరుగుబడువారు కలరు. విన్నారు ఈ మాట? మీరు బైబిల్లో చదవండి, ఉందేమో మాట. అందరూ ఒకసారి చదువుకోండి. వెలుగు మీద తిరుగుబడువారు. దేవుడు అంటున్నాడు ఆ మాట. తల్లి మీద తిరగబడ్డవాళ్ళు ఉన్నారు, తండ్రి మీద తిరగబడ్డవారు ఉన్నారు, రాజ్యాల మీద తిరగబడ్డవాళ్ళు ఉన్నారు. తిరగబట్టం అందరికీ తెలుసు. కానీ ఒక గుంపు వాళ్ళు ఉంటారట, వాళ్ళు రాజుల మీద, రాజ్యాల మీద, మరో దాని మీద తిరగబడ్డట, వెలుగు మీదే తిరగబడతారట. మరి ఎట్టాటోళ్ళతో నువ్వు సావాసం చేస్తే నీ ప్రార్థన జీవితం ఏమవుతుంది? ఎంత తేటగా రాశాడండి ఈ మాట. వెలుగు మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారు, వీరు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవలలో నిలవరు. తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచు. వీళ్ళకి వెలుగు గిట్టదు, దాని త్రోవలో ఉండరు, దాన్ని అంగీకరించరు. ఎంతకీ వీళ్ళకి వెలుగన్నా, వెలుగు మాటలన్నా, వెలుగు క్రియలన్నా, వెలుగు సంబంధమైన కార్యక్రమాలన్నా అస్సలు గిట్టక తిరుగుబాటు చేస్తారట. ఎందుకు ఆ వాక్యం చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే వెలుగు మీద, అంటే వెలుగు ఎవరు? ఆయనే చెప్పాడు, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. అంటే నువ్వు ఇప్పుడు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నావు? నువ్వు చేసే తిరుగుబాటు ఏదైనా ఉంటే వెలుగు మీదేగా. అంటే సర్వాధికారి మీద నువ్వు తిరుగుబాటు చేస్తే నీ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలకించు. తిరుగుబాటు చేసే వాళ్ళ కలరట, వాళ్ళతో నువ్వు పాలుభాగస్తులు ఎందుకుంటున్నావు? అంటే సర్వశక్తుల మీదే తిరుగుబాటు చేసే వాళ్ళ సాంగత్యం నీకు కావాలా? తర్వాత వాక్యం చదవండి, 16వ వాక్యం. చీకటిలో వారు కన్నము వేయుదురు, పగలు దాగుకొందురు, వారు వెలుగు చూడనొల్లరు. వారు వెలుగు చూడటానికి పొరపాటున ఇష్టపడరు. తర్వాత 17వ వాక్యం. వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు. దేన్ని? ఉదయాన్నట మరణాంధకారంగా నిర్ణయిస్తారట. మనం ఉదయంగా చూస్తాం, రాత్రిగా చూస్తాం, మధ్యాహ్నంగా చూస్తాం. అంటే వీళ్ళు ఎంతగా వాళ్ళ చూపులో దోషం కలిగింది అంటే వీళ్ళకి చెప్పాలి అంటే అంతా తారుమారుగా చెబుతారు, తారుమారుగా చూస్తారు. అక్కడ ఉదయంగా చెప్పాలిగా. ఉదయాన్నట మరణాంధకారం, అంధకారం అంటే చీకటి,
ఏ చీకటి? మరణపు చీకటి. ఉదయం దేవుడు ఉదయం ఇస్తాడట, అదా మరణాంధకారం చీకటే అంటుంటారు. వీళ్ళ లక్షణం ఏంటంటే ప్రతిదాన్ని మారుస్తూనే ఉంటారు. దేవుడు వెలుగు అంటాడా, చీకటి అంటారు. ఇది ఆశీర్వాదం అంటాడా, ఇది శాపం అంటారు. వీళ్ళ తత్వం ఏంటంటే వెలుగు మీద తిరుగుబాటు చేసే తత్వం. బైబిల్లో ఆది కాండం నుండి మీరు ఇంచుమించు యెషయా గ్రంథం, తర్వాత ఇర్మియా, యెహెజ్కేలు గ్రంథాల్లో తిరుగుబాటు చేసిన కుటుంబాల జనాంగాల చరిత్ర ఉంది. వాళ్ళు ఎందుకు తిరుగుబాటు చేశారు అంటే వెలుగు నచ్చక యాజకుల మీద, వాళ్ళకు వెలుగు నచ్చక రాజ్యాల మీద, ధర్మశాస్త్రం మీద, ఓ రకంగా చెప్పాలంటే దేవుని కట్టడల మీద వాడు తిరుగుబాటు చేశారు. అందుకే వీరెవరయ్యా అంటే వెలుగు మీద తిరుగుబాటు చేస్తారు. దేవుడేం ఉదయం అంటాడు, నువ్వు చెప్పినట్టు అది ఉదయం కాదులే అన్నట్టుగా వ్యవహరిస్తారు. ఎంత మార్పు చేయగలిగిన వారండి వీళ్ళు. అందుకే అట్టి వారి సహవాసం, లేఖనాలను అపార్థం చేసుకుంటారు వాళ్ళు, సత్యాన్ని అపార్థం చేసుకుంటారు వాళ్ళు, దైవ చిత్తాన్ని, మార్గాన్ని అపార్థం చేసుకుంటారు. అట్టి వారితో నువ్వు పాలి భాగస్తుడు కాకుండా జాగ్రత్త పడదువు గాక. మరి ఈ రోజున వాక్యాన్ని ఆనందించి, ఆస్వాదించి, సంబరపడి నువ్వు ఆనందిస్తే నీలవర్ణం మొక్కలాగా, దివారాత్రులు ధ్యానిస్తే ఫలించే చెట్టులాగా జీవితకాలం సఫలీకృతమై నీ అడుగులు వేస్తూనే పయనిస్తూనే ఉంటావుగా. మరి ఈ రోజున ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. దేవుడు బోరలాగా శబ్దాన్ని, తన కంఠస్వరాన్ని వినబడి చేస్తున్నాడు. రక్షించబడిన వాడా, నేను నా రక్తం ద్వారా కొనుక్కున్నవాడా, వాళ్ళతో పాలుభాగస్తుడు అవ్వబాకు. వెలుగు మీద తిరుగుబాటు చేసేవాళ్ళలో పాలుభాగస్తుడు అవ్వబాకు. వ్యర్థమైన మాటలతో ఉగ్రతను మూటగట్టుకునే వాళ్ళతో పాలుభాగస్తుడు కాబాకు. నీ జీవిత అనుభవాల్లో నిష్ప్రయోజనమైన క్రియలు చేసే వారితో నువ్వు పాలుభాగస్తుడు కాబాకు. నీ జీవితంలో దురాశ ఎక్కువైపోయి మోసపూరితమైన అడ్డదారులో సంపాదించుకుంటూ భయానకంగా అడుగులు వేస్తున్న ఆ గుంపుతో నీకేం పని? వాళ్ళతో నువ్వు కలవాల్సిన అవసరం లేదు కదా. కనుక ఈరోజు ఈ మాటలు విన్నాకైనా వ్యక్తిగతంగా మన జీవిత అనుభవాలలో మనం వీళ్ళతో పాలుభాగస్తులు కాకూడదని మరోసారి పరిశుద్ధాత్మదేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇది దిద్దుబాటు కలిగిన అనుభవం. ఒక క్షణం దేవుని దగ్గరికి వచ్చాం, ప్రార్థన చేసాం, ఏం పట్టుకున్నాం, ఏమి ఇచ్చాడు, ఏం తీసుకెళ్ళాం అని కాదు. దిద్దుబాటు మన ఆత్మకు ఆశీర్వాదకరం. ఎన్నిసార్లు మోకాళ్ళ మీదకి వచ్చిన దిద్దుబాటు నీకు అవసరం. ఎన్నిసార్లు ప్రార్థన చేసిన ప్రభు నిన్ను దర్శించి నిన్ను సరిచేస్తూ ఉంటే అంతకు మించిన భాగ్యం లేదు, అంతకు మించిన ఆశీర్వాదం లేదు. కనుక మీరంతా ఈ మాటలు విన్నాక నా ప్రాణప్రియుడైన యేసు పాదాల వైపు తిరిగి, అయ్యా ఇట్లాంటి క్రియలతో నేను పాలుభాగస్తుడిగా ఉండనయ్యా, అయ్యో వెలుగు మీద తిరుగుబాటు చేసే సాంగత్యం నాకెందుకయ్యా, వ్యర్థమైన మాటల వలన ఉగ్రత పోగు చేసుకునే వాళ్ళతో నాకేం పాలుభాగస్తులుగా ఉండాలి, వాళ్ళతో నాకేం పొత్తయ్యా అంటూ ప్రత్యేకపరచుకోగలవా, శుద్ధీకరణకు రాగలవా, దిద్దుబాటు చేసుకోగలవా? ఆయన వైపు తిరగగలిగితే నిన్ను అన్ని విషయాల్లో పరిశుద్ధపరిచి, భద్రపరిచి, కాపాడి రాకడొకరు సిద్ధపరుస్తాడు, ఆత్మతో ముద్రిస్తాడు, మచ్చలేని మహిమ కలిగిన సంఘంలాగా పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తాడు. ఒక దినాన ఆయన ఎలా ఉన్నాడో ఆయన వలె మనం ఉంటూ ఆయన యొద్దకు కొనిపోయేబడేందుకు దేవుడు బలమైన కార్యం ప్రతివాని జీవితంలో చేసి తీరునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. మరి అటు కృపగలిగినట్లుగా ఇక నుండి సహవాసాన్ని మార్చుకుంటానయ్యా. ఎవరితో పాలుభాగస్తుడు, ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో చేయకూడదు, ఎవరితో నేను నడవాలో, ఎవరిని ఎక్కడుంచాలో, ఈ విషయాల్లో జ్ఞానం కలిగి నడిచేట్టుగా ఆత్మదేవా నా కార్యం జరిగించమని తల వంచగలరా? ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఎంత తేటగా నువ్వు మాట్లాడేవయ్యా, నీకు వందనాలు. ఎవరితో నేను పాలుభాగస్తుడు కావాలో కాకూడదో వివరంగా చెప్పావు. అందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అందుకు నీకు స్తుతి చెల్లిస్తున్నాను. ఈ మాటలు నా గుండెల్లో, నా హృదయంలో క్రియ జరిగించు ప్రభు అని అడగండి. పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. అట్టివారితో మీరు పాలువారై ఉండకుడి అని ఎంత తేటగా పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడించావు. నీ మాటలకు తల ఉంచుతున్నాం, అంగీకరిస్తున్నాం, లోబడుతున్నాం. దేవా, మా ప్రతిష్టతను, మా పవిత్రతను, మా యొక్క కలిగిన భక్తి కలిగిన జీవితాన్ని కాపాడుకునే అవకాశం కలిగించండి. ఈ మాటలు విన్న వారి జీవితంలో కూడా ఒక తీర్మానం కలిగి అడుగులు వేయడానికి కార్యం జరిగించి మీరు మహిమ పొందాలని
అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు. ఈ మాటలు విన్నవారు, వారి కుటుంబాలు, కూడి వచ్చిన ప్రజలందరి మీద మీరు చేతులుంచి ఆశీర్వదించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొనాలని అట్టి దీవెనలతో నింపుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థన చేసి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన. ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆదివారం మా ఆరాధనా సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు హనుమాన్ జంక్షన్ హోసన్నా మందిరమునందు జరుగును. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్నా మందిరం హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.